డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో కులగణన నివేదికను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అందించనున్నారు. ఈ నివేదికపై చర్చించడానికి సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో సమావేశం కానుంది. ఇక ఈ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి హాజరవుతారు. ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి ఆమోదించనున్నారు. కాసేపట్లో కులగణన నివేదికను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అందించనున్నారు. ఈ నివేదికపై చర్చించడానికి సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో సమావేశం కానుంది. ఇక ఈ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, అలాగే చైర్మన్లు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇక సీతక్క, ఎంపీ మల్లు రవి హాజరవుతారు. ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి ఆమోదించనున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లో ఉన్నారు. రైట్ భాస్కర్, చెప్పండి. మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన నివేదిక అందించనున్నారు. ఈ కమిటీకి ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, అదేవిధంగా రాహుల్ గాంధీ యాత్రలో భాగంగా దేశంలో బీసీల కులగణన జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన చేస్తాం, అది మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పేసి ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేయాలని ఒక నిర్ణయించింది ప్రభుత్వం. అయితే దాని ప్రతిపాదికనే బీసీ కులగణన చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలన్నింటిలో బీసీ సబ్ కమిటీ చైర్మన్ అంతా కూడా పర్యటించడం జరిగింది. ఆ జిల్లాలో ఉన్నటువంటి బీసీ కులాలు ఎంతో ఒక లెక్కలు తీసుకోవడం జరిగింది. దానిలో ప్రతిపాదికనే, దాని ఆధారంగానే ఇవాళ బీసీ కులగణన నివేదిక సబ్ కమిటీ ముందుకు మరి కాసేపట్లో వెళ్లే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా బీసీ కులగణన ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఇలా బీసీ కులగణన సమావేశం జరగనుంది. ఈ ప్రధానంగా ఈ కమిటీ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, సీతక్క తదితరులు ఈ మంత్రులందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నెల 5న ప్లానింగ్ కమిషన్ ముందుకు నివేదిక కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇవాళ దీనిపై చర్చ జరిగిన తర్వాత ఈ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కమిటీ సంబంధించి నివేదిక చర్చించనున్నారు. దీనిపై అనేక అంశాల నుంచి పూర్తిగా కులగణన సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఇది అయిపోయిన తర్వాత 5వ తారీఖునటువంటి జరగనున్నటువంటి సభకు ఈ నివేదిక మొత్తం పూర్తిగా కేబినెట్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కేబినెట్ ముందుకు తీసుకొచ్చిన తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి నెల 7 నుంచి దాంట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. అట్లే ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ నెల 5న మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం. పూర్తిగా నివేదిక ఎప్పుడైతుందో బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జిల్లాలు ఎంతమంది బీసీ కులాలు ఏమున్నాయి, ప్రతిపాదికన వీళ్ళకు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రానున్నటువంటి ఎలాంటి ఎన్నికలు జరిగినా ఇలాంటికి రాజ్యసభలో, చట్టసభలో అవకాశం కల్పించడానికి ప్రాతిపదికని ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా చేసిన తర్వాత రేపు అసెంబ్లీలో ఎలాంటి బిల్ పాస్ చేస్తారో, ఎట్లా చేస్తారని చెప్పేసి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నివేదికపై చర్చ అనంతరం ఆమోదం తెలుపుతున్నటువంటి అసెంబ్లీ బిల్లు, ఎందుకంటే చూస్తున్నాం ప్రభుత్వం చెప్పినటువంటి అంశాల నేపథ్యంలోనే మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రతిపాదికన తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలు అధిక ప్రాధాన్యత ఉన్న వాస్తవం, ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తున్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలోనే ఇవాళ దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ జరిగిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా రేపు కేబినెట్ ముందుకు తీసుకొస్తారు. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని అసెంబ్లీ 7 నుంచి ప్రారంభం అవుతుంది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. జరిగిన తర్వాత దీనిపై ఆ బిల్ పాస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే బీసీలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇన్ని రోజులు కూడా రాజకీయంగా కావచ్చు, చైతన్యవంతంగా కావచ్చు, ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, అన్నింటిలో కొంత వెనకబడిన మాట ఆ వాస్తవం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇది కనుక రిజర్వేషన్ అమలైతే ఇప్పటికైనా సమానంగా బీసీలు అన్ని వర్గాల్లో ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇలా ప్రభుత్వం ముందడుగేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జమున,
రైట్ భాస్కర్, అంటే ఇంతకు ముందు 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణనలు ఇవి చేపట్టలేకపోవడం, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటే ఇక స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇలాంటి కులగణన కావచ్చు, తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడం ఇలాంటివి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా చేపడుతున్నందువలన అంటే పూర్తిగా 6 గ్యారెంటీలు అయితే అమలు చేయలేదు, ఆ విధంగా అయితే వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు కులగణన కావచ్చు, తెల్ల రేషన్ కార్డులు కొద్దిగా జారీ చేస్తున్నా అప్పటికి కూడా అందులో కూడా కొద్ది వ్యతిరేకత వచ్చింది. అయినా కూడా ఈ కులగణన అనేది కూడా కొద్దిగా తెర మీదకి తెచ్చారు, అందులో తెల్ల రేషన్ కార్డులు కూడా కొద్దిగా తెర మీదకి తెచ్చారు. కాబట్టి ఇవి స్థానిక సంస్థలకు ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు అధికారంలో రావడానికి బీసీ కులగణన కూడా ఒక అంశం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బీసీల ఓట్లు అధికంగా ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా రైతాంగాలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, బీసీ ప్రాధాన్యత ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వీళ్ళని ఈ ప్రతిపాదకనే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ కొన్ని సందర్భాలు చెప్పినటువంటి దాన్ని ఇలా ప్రతిపాదక తీసుకుని రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరికొద్ది రోజులనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్సీ చట్టబద్ధ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఉపాధ్యాయులకు సంబంధించిన కొంతమంది బీసీ సంబంధించిన లీడర్లు కూడా ఉంటారు కాబట్టి కొంతమంది ఇట్లాంటిది ఏదో రాజకీయ కోణం చూడొచ్చు, లేకపోతే 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఇలా బీసీ బడుగు బలహీన వర్గ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా కావచ్చు, ఇట్లా ఎన్ని ఏ కోణంలో చూస్తున్నాడు. వీళ్ళ కనుక 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలైతే కనుక కొంతవరకు బీసీలకు న్యాయం జరుగుతుందనే ఒక బలమైన డిమాండ్ అయితే బీసీలకు ఉన్న పరిస్థితి. దాని ప్రాతిపదికనే ఇలా జరిగినటువంటి ఆ వరంగల్ సభ కావచ్చు, మన జరిగిన నల్గొండ సభ కావచ్చు, గతంలో ఏ జిల్లాలో జరిగిన బీసీ గర్జన సభలు కూడా దీని ప్రాతిపదికనే దీన్ని సింక్ అయ్యే విధంగా వీళ్ళంతా ప్లాన్ చేసి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి బీసీ ప్రతిపాదకను వినిపించే పరిస్థితి, బీసీ కలం వినిపించే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ బీసీ కులగణన చేసి బీసీ ప్రాతిపాదికన రేపు జరుగుతున్నటువంటి ఈ చట్టం సభ ప్రకారమే రిజర్వేషన్ ఏదైతుందో ఇస్తానని చెప్పినటువంటి 42% కనుక రేపు స్థానిక సంస్థలలో బీసీలకు సీట్లు కేటాయిస్తే కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పై చేయి ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఆ స్కెచ్ తోటే, ఆ ప్రణాళికతోటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని చెప్పి మరొక నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ప్రతిపాదకను చూసుకుంటే రేపు రానున్నటువంటి ఎన్నికలు కావచ్చు, రేపు భవిష్యత్తులో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, కొంత బీసీలకు టికెట్లు కేటాయించలే చట్టసభలో అవకాశం కల్పిస్తే కనుక బీసీలు ఎప్పటికీ ప్రభుత్వం వెంటే ఉంటే అవకాశం అని చెప్పేసి ఒక రాజకీయ ఎత్తుగడ కూడా కావచ్చు. ఇలాంటి కోణాల్లో చూస్తున్నా కూడా ఒకవేళ కనుక బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కనుక తప్పకుండా ప్రభుత్వం తీసుకొస్తే, దాన్ని అమలు చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వాన్ని కూడా కొంత వీళ్ళంతా కూడా వెంటే ఉంటారని ఒక చర్చ జరుగుతుంది. ఇతర రాష్ట్రాలు చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా బీసీని ప్రతిపదిక తీసుకొచ్చి అక్కడ అంత పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నిజంగా అట్లా కూడా అవుతుందా అని చెప్పేసి కూడా ఒక బీసీలకు ఒక అనుమానం ఉన్న పరిస్థితి. అలాంటి అనేక నివృత్తులు ముందుకు వచ్చిన పరిస్థితి. దానిలో భాగంగానే బీసీ కమిషన్ సంబంధించిన చైర్మన్ గతంలో కొన్ని జిల్లాలు పర్యటించారు. ఇవన్నీ తీసుకుపోయి నివేదిక సమర్పించిన భాగంగానే ఇవాళ సబ్ కమిటీ ముందుకి సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ గా ప్రతిపాదించింది. ఆ సబ్ కమిటీ ముందుకి ఎన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో ఈ మంత్రులంతా కూడా చర్చించే అవకాశం ఉంది. చర్చించిన తర్వాత ఈ రిపోర్ట్ అంతా కూడా 5కు జరిగినట్టు కేబినెట్ ముందు పెట్టే అవకాశం ఉంది. కేబినెట్ ముందు పెట్టిన తర్వాత అన్ని అంశాలు కూడా 7వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు పాలక పక్షాలు చర్చ జరిగిన తర్వాత దీనిపై ఒక చట్టం చేసే అవకాశం ఇస్తే కనిపిస్తున్న పరిస్థితి. ఒకవేళ కనుక నిజంగానే ఇది జరిగితే ప్రభుత్వం కనుక దీన్ని ఓన్లీ తూత మంత్రంగా కాకుండా దీన్ని సీరియస్ గా తీసుకుని క్రైటీరియా తీసుకుని బీసీలు కనుక రిజర్వేషన్ అమలు చేస్తే కనుక కొంత కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి విశ్లేషణకు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా కొంత ప్రజలు కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.